వైసీపీని ఎమ్మెల్సీలు ఇప్పుడు ఎందుకు వీడుతున్నారు? 2-3 ఏళ్ల పదవీకాలం మిగిలి ఉండగానే ఎందుకు వదులుకుంటున్నారు? వైసీపీ అధికారంలోకి రాదనే భయమా, లేకుంటే ఆశించిన గౌరవం అక్కడ దక్కడం లేదా? అసలు వారు పార్టీని వీడడానికి కారణాలు ఏంటి? ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్గా మారింది. వైసీపీ నుండి ఒక్కరొక్కరుగా ఎమ్మెల్సీలు బయటకు వచ్చేస్తున్నారు. టీడీపీ, జనసేన పార్టీల్లో చేరుతున్నారు. ముందుగా వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ పార్టీని వీడారు. తాజాగా జంగా కృష్ణమూర్తి సైతం పార్టీకి గుడ్ బై చెప్పేశారు. మధ్యలో రామచంద్రయ్య, ఇక్బాల్ వంటి ఎమ్మెల్సీలు ఉండనే ఉన్నారు. అయితే వీరందరికీ 2-3 ఏళ్ల పదవీకాలం మిగిలి ఉంది. ఇంకా చట్టసభల్లో అడుగుపెట్టే ఛాన్స్ ఉంది. అలాంటిది అనర్హత వేటు పడుతున్న వీరంతా పార్టీని వీడడం దేనికి సంకేతం అనే ఆశ్చర్యం ఇప్పుడు అందరిలో కలుగుతోంది. ఇంతకు దీని వెనుకున్న మతలబేంటి? ఏపీ రాజకీయాల్లో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. వైసీపీలో ఎమ్మెల్సీలు ఒకరి వెనుక మరొకరు నెమ్మదిగా జారుకుంటున్నారు. వీళ్ళు ఎందుకు ఈ విధంగా వెళ్ళిపోతున్నారో అంతు చిక్కడం లేదు. రాజకీయ విశ్లేషకుల అంచనాలకు అందడం లేదు. వంశీకృష్ణ యాదవ్, సి రామచంద్రయ్య, జంగా కృష్ణమూర్తి, ఇక్బాల్ ఇప్పటికే రాజీనామా బాట పట్టారు. అలాగే వైసీపీ నుంచి బయటకు వెళ్తారని మరో ఎమ్మెల్సీ పేరు కూడా వినిపిస్తోంది. బయటకు వెళ్లిన వారిలో ఒక్క వంశీకృష్ణ యాదవ్ మినహా మరెవ్వరికీ టికెట్లు కానీ పదవులు కానీ వేరే పార్టీలో దక్కలేదు. అసలు ఏమాత్రం పార్టీ అధినాయకత్వంతో గొడవలు లేని ఎమ్మెల్సీలు, అందున నాన్ కాంట్రవర్సీ నేతలు ఇలా బయటకు వచ్చేయడమేంటోనని వైసీపీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇకపోతే వీరేమన్నా తమకిచ్చిన ఎమ్మెల్సీ పదవుల గడువు ముగిసే సమయంలో వైసీపీకి రాజీనామా చేశారా అంటే అది లేదు. 2024 ఎన్నికల తర్వాత కూడా 2 ఏళ్లు 3 ఏళ్ల వరకు చట్టసభల్లో ఉండే అవకాశం ఉన్నవారే వీళ్లంతా. పదవీకాలం ఉన్నా బయటకు వచ్చేస్తున్నారు. బయటకు వచ్చిన ఎమ్మెల్సీలో 2 బీసీలు, ఓ బలిజ, ఓ మైనార్టీ ఉన్నారు. ప్రతిరోజు మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్ నా అంటూ ఏ వర్గాల గురించి చెబుతారో ఆ వర్గాల వారే ఇలా బయటకు వచ్చేయడం మరింత ఆశ్చర్యం కలిగిస్తోంది. పదవి పోయాకో పదవుల కోసమో వెళ్లే రాజకీయ నేతలున్న ఈ రోజుల్లో పదవులను సైతం వదులుకుని వైసీపీ నుంచి బయటకు వెళ్తున్నారంటే వాళ్లకు పరిస్థితి అర్థమైపోయి ముందు జాగ్రత్త పడుతున్నారని అనుకోవచ్చంటున్నారు. సాధారణంగా ఎమ్మెల్యే టికెట్ దక్కని వారికి ఎమ్మెల్సీ పదవులు కేటాయిస్తామని హామీ ఇస్తారు. కానీ వైసీపీలో ఎమ్మెల్యే పదవి దక్కని ఎమ్మెల్సీలు పార్టీని వీడడం ఆశ్చర్యపరుస్తోంది. పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ 31 అసెంబ్లీ, 8 పార్లమెంటు స్థానాలను వదులుకోవలసి వచ్చింది. దీంతో 50 మంది వరకు నాయకులు టికెట్లు కోల్పోయారు. అటువంటి వారికి అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ, రాజ్యసభతో పాటు నామినేటెడ్ పోస్టులు ఇస్తామని తెలుగుదేశం పార్టీ నాయకత్వం హామీ ఇస్తోంది. దీంతో చాలామంది మెత్తబడుతున్నారు, పార్టీలోనే కొనసాగుతున్నారు. అయితే వైసీపీలో అందుకు భిన్న పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యే టికెట్ దక్కలేదని ఏకంగా ఎమ్మెల్సీలు సైతం పార్టీకి గుడ్ బై చెప్పి ప్రత్యర్థి పార్టీలో చేరుతున్నారు. వైసీపీలో ఎమ్మెల్సీ పదవి అంటే నామినేటెడ్ పోస్టు కంటే చాలా హీనంగా చూస్తున్నారు. వారు సొంత నియోజకవర్గాల్లో వాలంటీర్కు తక్కువన్న రేంజ్లో ఉన్నారు. చివరకు తమ సొంత గ్రామాల్లో సైతం అనుకున్న పనులు సాధించలేకపోతున్నారు. ఎమ్మెల్సీ అంటే పదవి తప్ప ఎటువంటి అధికారాలు ఉండడం లేదు. పైగా ఎమ్మెల్సీ పదవి ఇచ్చినప్పుడే నియోజకవర్గాల్లో జోక్యం ఉండకూడదు అన్న ఆదేశాలు జారీ చేస్తున్నారు. గత 5 సంవత్సరాలుగా ఏకపక్షంగా వైసీపీ ఎమ్మెల్సీల్ని సాధించింది. ఎమ్మెల్యే కోటా, స్థానిక సంస్థల కోటా కింద దాదాపు 50 మందికి పైగా ఎమ్మెల్సీలు వైసీపీలో ఉన్నారు. ఇవి చాలవన్నట్లు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో పోటీ చేసి వైసీపీ చేతులు కాల్చుకుంది. ప్రస్తుతం ఆ పార్టీలో ఎమ్మెల్సీలు కేవలం ఉత్సవ విగ్రహాలే. అందుకే ఎక్కువ మంది ఆ పార్టీలో కొనసాగడానికి ఇబ్బంది పడుతున్నారు. బేషరతుగా ప్రత్యర్థి పార్టీలో చేరుతున్నారు. ఇది అధికార పార్టీ శ్రేణుల్లో చాలా మందికి మింగుడు పడడం లేదు.